మనం ఇప్పుడు చిలకలగుట్ట దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ గేట్ అయితే కనిపిస్తుంది. ఇదే చిలకలగుట్ట అన్నమాట. అమ్మవారు సమ్మక్క అమ్మవారు ఇక్కడ అంతర్ధానమైన ప్లేస్ అన్నమాట. ఇది అమ్మవారు అంతర్ధానం అయిపోయిన తర్వాత అక్కడ చిన్న ఒక కుంకుమ భరిణ మాత్రమే కనిపిస్తుంది అనమాట. అమ్మవారు ఎక్కడ దొరకరు అనమాట, అమ్మవారు ఎక్కడ కనిపించరు. ఈ చిలకలగుట్టలో ఈ గేట్ లోపల చిన్న కుంకుమ భరిణ అయితే కనిపిస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు అనుకుంటారు అమ్మవారి కుంకుమ రూపంలో వెలసింది. ఇక్కడ అమ్మవారుగా వెలసిన ప్లేస్ దగ్గర అయితే మనం ఉన్నామన్నమాట. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఏట మొక్కుళ్ళన్నీ కూడా వాళ్ళు తీర్చుకుంటున్నారు. వాళ్ళు ఏ విధమైన మొక్కులు మొక్కుకున్నారో ఇక్కడ జంతు బలులు ఇక్కడైతే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ చాలా మంది ఇక్కడ వచ్చి తమ మొక్కులు అయితే చెల్లించుకుంటూ ఉన్నారనమాట. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మనతో కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం చిలకలగుట్ట గురించి, అలాగే ఈ జాతర విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకిల్పల్లి నుంచి వచ్చామండి. అయితే ఇక్కడ మేము గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అసలు ఇక్కడ ముఖ్య ఘట్టం ఏంటంటేనండి, అసలు అమ్మవారు ఇక్కడ అప్పుడు జరిగిన విషయంలో అమ్మవారు ఇక్కడ అదృశ్యమయ్యారు. అంటే యుద్ధం జరిగినప్పుడు చాలా మంది చనిపోయారు అనుకున్నారు, కానీ ఆమె దేవత రూపంలో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇదే గుట్ట మీద అదృశ్యమయ్యారు. అదృశ్యమయ్యి తర్వాత అందరూ వెళ్ళి ఎతగ్గా ఇక్కడ ఉన్న ఎవరైతే భక్తులు మెయిన్ పూజారులు ఉన్నారో వారికి సంబంధించిన కుటుంబం వారికి కుంకుమ భరిణ రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చింది. అప్పటి నుంచి ఆనవాయితీగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శురు అవుతుందండి. ఇక్కడ ఇదే గుట్ట నుంచి కుంకుమ భరిని తీసుకొని వస్తారు, అక్కడికి గద్దెలకు చేరుస్తారు. అదే ముఖ్య ఘట్టము. ఈ రోజు ఉన్న ప్రోగ్రాం అదేనండి. రఘునాథపల్లి మండలం బానాజుపేట నుండి వచ్చిన నేను రాబట్టి నేను 12 సంవత్సరాల అయినప్పుడు వచ్చింది నాకు మీదికి సార్లమ్మ. అప్పటి నుండి నేను వస్తా. తల్లి మంచిగా కోరుకున్న వారికి అందరికి కోరిన వారికి కొడుకులను ఇస్తుంది, అడిగిన వారికి ఆడబిడ్డలను ఇచ్చి మంచిగా తల్లి సుఖ సంతోషాలతోటి బియ్యాలు ఒడి బియ్యాలు కట్టుకొని కోరిన కొడుకులందరికి ఇస్తుంది తల్లి సమ్మవ్వ. అన్ని ఎవరు ఏది కోరుకున్నా ఇస్తుంది, వెనుక ముందు కాకపోతే ఎవరికైనా వెనుక ముందు మంచిగా తల్లి సమ్మవ్వ తల్లి మంచిగా మాకు దర్శనం ఇచ్చి కుంకుమ భరణిలో 6 గంటలకు తల్లి బయలుదేరుతుంది. అప్పుడు మేమందరం తల్లికి ఎదురు. హైదరాబాద్ ఓల్డ్ సిటీతోని మేము చాలా మంది మా జల్పల్లి జాతర అక్కడ కూడా ఉంటాయి. ఈ మేడారం సమ్మక్క సారక్క తల్లి దగ్గర మేము కూడా 25 సంవత్సరంతో వస్తాం. చాలా మంచి కనిపిస్తాయి. చాలా మంది ఇక్కడ వేళ్ళు లక్షల మంది వచ్చి ఖుషితోని పోతాయి. అందరికి నచ్చుతుంది. హైదరాబాద్ తోని వచ్చిన సమ్మక్క సారక్క జాతర చూడడానికి ఇక్కడ జనాలు మంచి వస్తాయి. మా పిట్టల్ బస్సు ఉన్నాయి. మేము ఆదివాసీలు అంటే మేము పిట్టల్ బస్సు పిట్టలు కూడా. ఈ సమ్మక్క సారక్క జాతరకి నేను 30 సంవత్సరాలతో వస్తున్నా. ఏం కోరుకుంటే అది అవుతాయి. సమ్మక్క సారక్క తల్లికి, సమ్మక్క సారక్క తల్లికి. మనం ఇప్పుడు చిలకలగుట్ట దగ్గర అయితే ఉన్నాము. మనతో కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. మేడారం జాతర గురించి మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడతారో వారి మాటల్లోనే అయితే తెలుసుకుందాం. మేడారం జాతరకు వచ్చినాం. మేము ఎప్పుడు చిలకలగుట్టకు వచ్చి ఇక్కడనే ఈ గేటు కాడనే ఉంటాం. చల్లగా ఉంటే తల్లి ఎక్కడున్నా మంచిగా చల్లగా ఉండాలని కాపాడుకుంటాం. ఎప్పుడైనా మైమగల తల్లి చల్లగా ఉండాలని కోరుకుంటాం. అన్ని మైమలతోటి చేస్తుంది తల్లి, అంతే. మేము ప్రతి గేట్ వస్తాం. ఇక్కడికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. వరంగల్ నుంచి ఇక్కడికి వస్తున్నాం మేము ప్రతిసారి. మన హన్మకొండ జిల్లా పరకాల మండలం. ప్రతి సంవత్సరానికి ఇయర్కి ఒకసారి తప్పనిసరిగా వస్తాం. మహిమగల తల్లికి మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాయి. తప్పనిసరి మహిమగల తల్లి ఇక్కడ మొక్కిందంటే మళ్ళీ వచ్చే తిరుగు సంవత్సరం వరకు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి మహిమగల తల్లిని మర్చిపోవద్దు. ప్రతి సంవత్సరం భక్తులు రద్దీగా మంచిగా అనుకూలమైన పనులతోటి శుభకార్యాలతోటి మంచి శుభ సంతోషం కలిగించి తల్లికి మొక్కులు తీర్చుకొని మంచిగా దండం ఎత్తు బెల్లాలు మంచిగా కొబ్బరికాయలు కోడి పిల్లలు మేకపోతులు మంచిగా కావు పిల్లలు గడమ కొండలు మంచిగా సమర్పించి తల్లికి మంచిగా నిండా నూరులు అవసరం కలగాలని ప్రజలు కూడా మంచిగా జరగాలని అందరూ కోరుకుంటున్నాం. వలయం టీవీ వాళ్ళు ఇక్కడ రిస్క్ తీసుకొని మా కోసం ప్రజల కోసం ఇక్కడి వరకు వచ్చి మా యొక్క సన్నిధికి వచ్చి ఇక్కడ మేడారం సమ్మక్క సన్నిధికి వచ్చి ప్రజల భావశాలు ఉద్దేశాలు ఎట్లున్నాయి, ఏం జరుగుతుంది, ఏం కథ, బాగుందా బాగలేదా స్పెషాలిటీ కోసం వాళ్ళు కూడా వలయం వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని మా కొరకు సందర్భంగా రిస్క్ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అందరికి తెలియని సమ్మక్క తల్లి దయ వల్ల అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అంతా బాగుందమ్మా. ఇక్కడ విశేషాలు వాటికి బాగానే ఉండి ఏర్పాటు కూడా సూపర్ గా ఉన్నాయి.
వచ్చిన భక్తులు మొత్తం ఇబ్బంది ఏమీ లేదు, అంతా బాగుంది. సమ్మక్క తల్లికి జై. వచ్చినందుకు మంచిగా ధన్యవాదాలు. మంచిగా నడుస్తుంది తీర్థం, బాగా చెప్తున్నారు. అన్ని మరమ్మతులు గిరమ్మతులు బాగున్నాయి, మంచిగానే జరుగుతుంది. మంచిగా అన్ని రేవంత్ రెడ్డి వల్ల అందరు మంచిగా నడుస్తుంది తీర్థం. నల్లాలు గిల్లాలు అన్ని మస్తున్నాయి, అన్ని అరేంజ్మెంట్లు బాగా సాగింది. అందరికీ నమస్కారం. మన మేడారం సమ్మక్క సారక్క అందరినీ మంచిగా చూసుకుంటుంది, దానికి మాకు బాధ లేదు. కాకపోతే ఏంటంటే మన తిరుపతిలో కానీ చిన్నపిల్లల గిట్ట స్పెషల్ దర్శనం పెట్టారు, కానీ మన మేడారంలో కొంచెం ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉంది. మన చిలకల గుట్ట కాడ వచ్చినాం, అందరూ బాగుండాలి, దాంట్లో మేము అందరినీ మొక్కుకుంటున్నాం మేడం. కాకపోతే ఏంటంటే చిన్న పిల్లల గురించి మేము ఆలోచిస్తున్నాం. ఇవాళ ఏం బాధ లేదు, అందరినీ మంచిగా చేస్తారు. ఇక్కడైతే చాలా మంది జనం అయితే గుమిగూడారనమాట. కింద వాటర్ అయితే ఉన్నాయి, ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అక్కడ ఆ వాటర్ గురించి, ఇక్కడ ఉన్న ప్లేస్ విశిష్టత గురించి తెలుసుకుందాం. హలో అండి, సమ్మక్క జాతర తరపున సమ్మక్క సారలక మంచిగా ఉంది, ఇక్కడ బాగుంది, అంత స్పెషలిస్ట్ బాగున్నది. కానీ ఇక్కడ అమ్మవారికి వచ్చేటి వాటరు కొండ మించలు వస్తాయండి. అమ్మవారి సత్యం వలన చాలా బాగుంటాయి వాటర్. ఇది స్వచ్ఛమైన వాటర్, తాగితే చాలా అనుకున్న కోరికలు ఎలిపెడతాయి. స్వచ్ఛమైన వాటర్ అండి ఇది. వాటర్ చాలా బాగుంటాయి, మంచి రోగాలు, మన కాళ్ళ నొప్పులు వీళ్ళ నొప్పులు అన్నీ పోతాయి. చాలా మంచి తేట ఉంటాయి వాటరు. అమ్మవారు దయ ఎంత మంచిది అనుకుంటున్నాం. ఫిల్టర్ చేసిన ఆ తల్లికి వాటర్ తాగితేనే మనకు మహిమ అంతా పోతుంది. ఫిల్టర్కి ఎక్కడ ఎక్కువ వాటరు చాలా బాగుంటాయి అండి. వాటరు ఎంత మంచి వాటర్ అంటే అంత మంచి వాటరు. గంగ నీళ్ళ కంటే మంచి శ్రేష్టమైన తల్లి అమ్మవారు సమ్మమ్మ సారవది. జంపంగ నవాగు వస్తున్నది, కానీ మాకు ఎన్నడూ ఈ లోటు జరగలేదు. ఈ రోజున మాకు ఏమైందంటే ఈ బాటిలు ఈ వాటరు బాత్రూమ్లలో కొంచెం సౌలత లేదండి, మాకు సౌలత లేదు. ప్రతిసారి ఇన్ని సంవత్సరాల కంజలు వస్తున్నాం సమ్మక్క జాతరకు మేము, మాకు ఏ నాటి మచ్చ దాకలేదు. ఈ రోజున మాకు మచ్చ దాకింది. మాకు బాత్రూమ్ లేడీస్ బాత్రూమ్ పోవాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ సుకుంటలేదండి. మీరు దయచేసి మీరు ఎక్కడున్నా, ఆయన పేరేంటో నాకు తెలియదు అండి, నేను చదువుకోలేదు. రేవంత్ రెడ్డి అండి, మీరు ఇది ఒక్కరికి మంచిగా రేవ్ చేయాలి. మీరు అదొక్కటి చేస్తే మీకు ఎంత పుణ్యం వస్తుంది. నేను అదే అదొక కోటి దండాలతో నీకు నమస్కారం చేస్తానా. మీరు ఆలోచించండి కొంచెం, మీ ఇంట్లో ఫ్యామిలీ లెక్క మాకు ఆలోచించండి. మాకైతే లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా బాధపడుతున్నాం. ప్రతి ఒక్క కాడసుగా బాధపడుతున్నాం మేము. కిలోమీటర్లు పోయేస్తున్నాం మేము. మాకు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అవుతుంది. తల్లిని సమ్మవాసారా తల్లి సమ్మవాసారాను సత్యం చూసి బత్తం పట్టమ్మా తల్లి. ఇప్పుడు మనం చిలకల గట్టు దగ్గర ఉన్నాం అనమాట. చిలకల గట్టు దగ్గర వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఈ వాటర్ గురించి మనము ఇక్కడ ఉన్న భక్తులను అడిగి తెలుసుకుందాం. ఇది చిలకల గట్టు వాటర్ అండి. ఇక్కడ చాలా వాటర్ చాలా బాగుంటాయి. మేము వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ వాటర్ తీసుకుంది అయితే మేము ఎవరో ఇంటికి వెళ్ళాము. జంపన వాగులో స్నానం చేయడము, ఇక్కడికి వచ్చి చిలకల గట్టులో వాటర్ బాటిల్ తీసుకొని కానీ క్యాన్లు తీసుకొని కానీ మేము వెళ్తాము. ఈ వాటర్ ప్రత్యేకత ఏంటిది అంటే ఎక్కడ ఉండని విధంగా నీరు చాలా రుచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మేము మేడం వచ్చిన ఆరోగ్యాలు కూడా మాకు చాలా బాగుంటాయి. మేము వచ్చిన ప్రతిసారి కూడా వాటర్ తీసుకొని వెళ్తాము. మా పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఇక్కడ జంపన వాగులో స్నానాలు చేసి అంతా ఎంజాయ్ చేస్తామండి. మేడారంలో సమ్మక్క సారక్క జై సమ్మక్క సారక్కకి, జై సమ్మక్క సారక్కకి. ఇక్కడ జరిగిన మాకు ఒకటే ఇబ్బంది ఏంటిదంటే ఇక్కడ బాత్రూమ్ వసతులు కరెక్ట్ లేవు, వాటర్ నీళ్లు లేవు, తాగడానికి నీరు రావట్లేదు. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలంతా. ఇంతకు ముందు కేసీఆర్ పరిపాలనలో ఉన్నంత నీట్గానైతే ఈసారి రేవంత్ రెడ్డి పరిపాలన లేదు. నెక్స్ట్ సారి మేము వచ్చినప్పుడు మాత్రం ఎటువంటి తప్పులు జరగకుండా, ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా బాత్రూమ్లు నీట్గా ఉండేటట్టు చూపించి, ఎక్కడ బాత్రూమ్ల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు, 20,000 రూపాయలు డబ్బులు తీసుకున్నా మంచిదే, కానీ నీట్గా ఉంచాలి. ఇక్కడ వాటర్ కూడా లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలాంటి తప్పులేం జరగకుండా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ చిలకల గట్టు నుంచి పైనుంచి వచ్చే నీరు స్వచ్ఛమైన నీరు అండి. మేము 5 రోజుల నుంచి ఇదే నీరు తాగుతున్నాము. చాలా ఆనందంగా ఉంటుంది మాకు. మినరల్ ప్లాంట్లు ఎన్ని ఉన్నా కానీ మేము ఒక్క చుక్క నీళ్ళు కూడా తాగాం. అమ్మవారి దయ వల్లే నీరు వస్తుంటుంది. మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీరు తెచ్చుకొని తాగుతాం. చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఈ నీళ్లు. మేము ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా చిలకల గట్టుకానే ఉంటాం. వాటర్ సౌకర్యానికైనా, స్నానాలకైనా, పూజ దేవుడి గుడి కాడికి పోవాలన్నా కానీ చాలా మంచిగా ఉంటుంది. ఈ జాతరకి అందరూ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి అందరూ వస్తుంటారు. చాలా మంచిగా ఉందండి.